యూజువల్‌గా అంటే కళ్ళని క్లీన్ చేయడానికి అంటే సెపరేట్‌గా ఏమన్నా వాడితే బెటరా? అంటే మనం సోప్ గానీ, ఇవి గానీ కొన్ని బాగా స్మెల్ ఉండేవి కొన్ని వాడినప్పుడు కళ్ళు మండుతాయి. Yeah. అలాంటివి యూజ్ చేయడం కరెక్టా? కాదా? అన్నది ఫస్ట్ నుంచి ఒక డౌట్ నాకు. హార్ష్ సోప్స్ మంచిది కాదు, కళ్ళు మండుతాయి. యాహ్! సో అందుకే బేబీ జాన్సన్స్ బేబీ షాంపూ వాళ్ళ సోప్స్ పిల్లలకి వాడే సోప్స్ ఉంటాయి, వాటిల్లో కెమికల్స్ తక్కువ, అది హార్ష్నెస్ తక్కువ ఉంటుంది. ఓకే. వేడి నీళ్ళతోటి మేబీ ఈ బేబీ షాంపూ కానీ సోప్ కానీ కొంచెం 1:1 రేషియోలో ఒక మూత షాంపూ ఒక మూత ఇది నీట్గా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎక్కువసేపు ఒక కాటన్ కానీ మంచి స్టైల్ క్లాత్లో తడి ఉన్న వాటిని అలా పెట్టామనుకోండి, డ్రై అయిన మేకప్ అంతా లూజ్ అయిపోతుంది. దెన్ ఇట్స్ ఈజీ టు క్లీన్ ఇట్. సో ఇంకొకటి ఏంటంటే కాంటాక్ట్ లెన్స్ అంటే కలర్ కోసం చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని వీడియోస్ చూసినప్పుడు భయం వేస్తుంది. ఆ లెన్స్ అనేదంట కార్నియల్ వెనక్కి వెళ్ళి చిక్కుకుపోతుంది, దాన్ని తీయడానికి మళ్ళీ సర్జరీ చేయాలని కొందరు ఫారినర్ వీడియోస్ వస్తున్నాయి. అది ఎంత కామన్ మన దగ్గర? ఇట్స్ వెరీ రేర్ అండి మనకి. ఓకే. కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవడం నాట్ అన్ ఇష్యూ. కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఈ ఇరుక్కుంటుంది వెనక్కి వెళ్ళి అన్నది నిజమేనా? యా కరెక్ట్ ఫిట్ లేదనుకోండి, అవి చాలా ఫ్లెక్సిబుల్ లెన్సెస్, మనం పెట్టుకొని మర్చిపోయి నిద్రపోయాం అనుకో, సో డ్రై అయిపోయి పైకి వెళ్ళిపోవచ్చు, ఈ కొనాల్లోకి వెళ్ళిపోవచ్చు. కింద భాగం అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఈ పైది కొంచెం ఎక్స్టెంట్ ఎక్కువ ఉంటుంది లోపలికి. సో అక్కడ ఇరుక్కుంది అనుకోండి, దెన్ ఒక డాక్టర్ తీయాల్సి వస్తుంది, ఫోర్సెప్స్ పెట్టి తీసుకుంటే సరిపోతుంది. నథింగ్ టు వరీ, వెనక్కి వెళ్ళిపోదు, అంత దూరం పోదు, బట్ యా డెఫినెట్లీ ఇరుక్కుంటుంది. ఈ కార్నర్స్ లో ఇరుక్కుంటే ఏంటంటే దొరకడం కష్టం, బట్ తీసేయచ్చు. అవి ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అని అంటే కాన్స్టెంట్గా పెట్టుకొని పడుకోవడము అలా కాకుండా ఇంటికి రాగానే తీసేసి అవసరమైనంత వరకు పెట్టుకొని బయటికి వెళ్ళి ఇంటికి రాగానే ఫస్ట్ పనిగా క్లీన్గా చేతులు కడుక్కొని కాంటాక్ట్ లెన్స్ తీసేసామనుకోండి, ఎటువంటి ఇబ్బందులు రావు.